బుధవారం రోజు పూజలో పాల్గొని దీక్షను తీసుకోబోయేడు. దీక్ష మనం గుడ్ ఫ్రైడే రోజున సాయంత్రం ముగిసినాక ఈ యొక్క దీక్షను విరమించవచ్చు. దీక్ష యొక్క ప్రత్యేక నియమాలు: మొట్టమొదటిగా ప్రత్యేక వస్త్రాలు ధరించుతాం. రెండవదిగా చెప్పులు లేకుండా ఉండుట, అదేవిధంగా తలకు నూనె రాసుకొని ఉండుట. నాలుగవది ఉపవాసం చేయగా. ఐదవది సహోదరుడా సహోదరి అని సంబోధించుట. మంచి పాపసంకీర్తన చేయగా. తరచుగా సేవ మార్గంలో పాల్గొనట. అదేవిధంగా ఎక్కువ సమయము ప్రార్థనలో గడుపుట. దీక్ష తీసుకుంటున్నారు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళు తీసుకోవటం అంటే ఆ దీక్ష అది వేరే విధంగా. మనకైతే తప్పనిసరిగా దేవుడు పూజలో పాల్గొంటున్నాం అనేసి దివ్య ప్రసాదం తీసుకోవటం అయితే వారికి మిగిలినటువంటి వారు కొంతమంది ఉన్నారు. అసలు తీసుకోకూడదు, దివ్య ప్రసాదంగా చేస్తూ ఉన్నాము. మరి దివ్య ప్రసాదం తప్పనిసరిగా మీరు పాల్గొనాలి. ఎందు గురించి అంటే ఇప్పుడు దీక్ష కోసం దీక్ష తీసుకొని తర్వాత ఇవి అయిపోయినట్టు దయచేసి విరమించకుండా ఉండండి. ఇది కొద్దిగా కష్టం అనవచ్చు, కొన్నిసార్లు కొన్ని వ్యసనాలు వదిలేసుకోవటం అంటే కష్టంగా అనిపించవచ్చు. అయినప్పటికీ కూడా దీక్ష విరమించకుండా ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థనలో మనం తెలియజేస్తున్నాం. మేము ఈ నామాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు దివ్య గురించి హాజరు కావాలి. అదేవిధంగా మరి కొన్ని చోట్ల ప్రతి ఆదివారం మరి ముఖ్యంగా పరిశుద్ధ స్లేవ మార్గాలు మీరు తప్పనిసరిగా పాల్గొనాలి. మీ గ్రామాల్లో జరిగేటువంటి పరిశుద్ధ స్లేవ మార్గమైన లేకపోతే విచారణకు వచ్చైనా కానీ, మరి విచారణలో అయితే కొంతమంది ఉదయాన్నే పూజకి రాలేనటువంటి వారు తప్పనిసరిగా విచారణలో సాయంత్రం జరిగే దివ్య పూజలో పాల్గొనాలి. ఎందు గురించి అంటే మీరు ఎంతో శ్రమతో ఒక దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష ఫలాలు రావాలి అంటే ఈ దీక్ష నిష్ఠగా చేయాలి. మధ్యలో ఆపేయటం కానీ లేకపోతే దీక్ష తీసుకున్నాము అనేసి మీ అందరూ మీరు వచ్చినా కానీ దీక్ష తీసుకోవాలనేటువంటి మంచి సంకల్పం దేవుడు మీకు ఇచ్చాడు. దానికి సంతోషంగా దీక్షలో పాల్గొనండి. దీక్ష కోసం మీరు కానీ నిష్ఠగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అందుకోసమే పాప సంకీర్తన చేయండి. దాని కౌన్సిలింగ్ కావాలన్నా కానీ మీరు విచారణ గురువులని సంప్రదించి కౌన్సిలింగ్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మనకి మన యొక్క విచారణ జరిగేటువంటి వాడకము వాటిలో పాల్పంచుకోండి. జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో మీకు పాల్పంచుకోమని మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మరి ఇప్పుడు దీక్ష నిమిత్తము ప్రస్తుతానికి అందరూ దీక్షించబడి కావాలి. కాబట్టి ప్రభువా నీ ఆత్మతో నన్ను నడిపించండి, నీ ఆత్మతో నన్ను బలపరచండి. ఈ దీక్షలో మాకు వచ్చేటువంటి శోధనలు జయించే శక్తి దయచేయండి. నీ ఆత్మతో మాకు కావలసినటువంటి నడిపింపుతో మేము మరింతగా శోధనలు జయించుకున్న శక్తిని దయచేయమని యేసు ప్రభు 40 ఉన్నాడు. అలాగే మేము కూడా అలాంటి శోధనలు వచ్చినప్పుడు వాటిని జయించే భాగ్యత దయచేయమని, ఎటువంటి శోధనైనా కానీ జయించే శక్తిని దయచేయమని, ఆత్మ నడిపింపు దయచేయమని అందరూ కూడా మనసులో ప్రార్థన చేసుకుని అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని ఆత్మశక్తితో మీరు ఆవగించబడాలనేసి ప్రార్థించుకుంటూ మనస్ఫూర్తిగా ఈ యొక్క పాట పాడుకుంటూ దేవుని ఆత్మ కోసము ప్రార్థన చేసుకుంటాం. మా దేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవమయ మా ఆత్మీయ కనులను తెరువుమయ నీ జ్ఞానము శక్తిని యుమయ వరములతో దీవించుటకు నీ ఫలములతో మమ్ము నింపుటకు నీ వరములతో దీవించుటకు నీ ఫలములతో నీ కృప మీరుపై కుమ్మరించబడుచున్నాము. దీని కుటుంబాలను ఆశీర్వదించండి. మరీ ముఖ్యంగా ఈ యొక్క దీక్ష స్వీకరించి ఎటువంటి శోధన జయించడానికి సంసిద్ధులై ఉన్నారో వాటిని ముందుగా నీకు సమర్పిస్తున్నాము.
ఎటువంటి శోధనలు వచ్చినా కానీ నీ యొక్క ఆత్మ నడిపింపుతో వారు ముందుకు సాగే భాగ్యం దయచేయండి. వారికి సంపూర్ణ శారీరక సేవ మరి జపమాల జపించుటకు, పూజలో పాల్గొనుటకు, నీకు ఇచ్చినటువంటి నియమాల ప్రకారంగా జీవించుటకు వారికి కావలసిన శక్తిని దయచేయండి. వారికి ఎటువంటి వ్యసనం ఉన్నా, ఎటువంటి వ్యసనపు అలవాట్లు ఉన్నా వాటన్నిటిని కూడా ఛేదించి విజయం పొందే భాగ్యము ఈ యొక్క దీక్షా వస్త్రాల ద్వారా వారికి కలుగ చేసి నీ ఆత్మతో వారిని నడిపించమని, ఈ 40 రోజులు విజయవంతంగా నీ కృపను పొంది అనేక మందికి నీకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా వీరిని బలచమని మన నామమైన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, దేవుని ప్రసాదము చేత నిలబడి మా వందనము. పితా పుత్ర పవిత్ర మహిమ కలుగునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము మీ దీక్ష ఉద్దేశాలను ఆ దేవాది దేవుడు అనుగ్రహించి వాటిని ఫలింప చేయనుగాక. ఆమేన్. అంధకారపు ఈ జీవితముతో దర్శింతుమయ్యా నా జీవితము వింసుమయ్యా నీ ప్రేమతో కన్నీటితో నిండిన బ్రతుకును ఓదార్చుమయ్యా నీ కరుణతో కన్నీటితో నిండిన బ్రతుకును ఓదార్చుమయ్యా నీ కరుణతో క్షమించుమయ్యా నా దోషములన్నీ మన్నించరావా నా యేసయ్యా క్షమించుమయ్యా నా దోషములన్నీ మనతో నీ దయతో తిరిగొత్తినయ్యా నీ ప్రేమతో దరి చేసుకోవా నీ దయతో క్షమించుమయ్యా నా పాపములన్నీ మన్నించరావా నా యేసయ్యా క్షమించుమయ్యా నా పాపములన్నీ మన్నించరావా నా యేసయ్యా అంధకారపు ఈ జీవితమును వెలుగించుమయ్యా నీ ప్రేమతో అంధకారపు ఈ జీవితమును వెలుగించుమయ్యా నీ ప్రేమతో వాడు సువిశేషమందరి తొడుకువాడు అనంత ప్రేమలో ఆయను కోరి పాపములు ఒక్కడు తిరిగి వచ్చెను వాడు సువిశేషమందరి తొడుకువాడు ఆ మనిషిని నేనయ్యా ఆ తండ్రియా ఆ మనిషిని నేనయ్యా ఆ తండ్రి దేవుడేనయ్యా ఆ తండ్రి వాత్సల్యం దయతోడనిల్లా నా రాకకై ఎదురు చూచెను కోరి పాపముల ద్వారా మమ్మలను పిలిచినందులకు మీకు వందనములు. మాకు రక్షణను ప్రసాదించిన యేసుక్రీస్తు ప్రభువా నన్ను అనుసరింపగోరువా